హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహాస్ కిచెన్ రెసిపీస్ టేస్ట్ ఆఫ్ తెలంగాణ. నేను ఈరోజు చేస్తున్న రెసిపీ ఏంటంటే రొయ్యల ఫ్రై చేస్తున్నా. ఈ పచ్చి రొయ్యల ఫ్రై. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎట్లా చేయాలో మీకు ప్రాసెస్ చూపిస్తా. ఇదిగోండి, దీనికి 200 గ్రామ్స్ పచ్చి రొయ్యలు తీసుకుందాం. ఇట్లా క్లీన్ చేసుకోవాలన్నమాట. దీనిపైన ఇట్లా ఒకటి నరంలాగా ఉంటుంది, అది కూడా క్లీన్ చేసుకుంటే రొయ్యలు చాలా టేస్టీగా బాగుంటాయి. నీసు వాసన అనేది రాదు. ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూను సాల్ట్, ఒక చిటికెడంతా పసుపు, ఒక 1/4 టీ స్పూను నిమ్మరసం వేసి కలిపి ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఈ రొయ్యల్ని బయటైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ అయినా నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ నేను ప్రాసెస్ చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలని, దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు ఇది ఆయిల్ వేడెక్కనిద్దాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇందులోకి ఒక 4 ఇలాచి, ఒక 1 ఇంచు పట్ట, ఒకటి నల్ల ఇలాచి, ఒక 4-5 లవంగాలు, ఒక 1/4 టీ స్పూను సాజీరా వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిరకాయలు పొడుగ్గా చీల్చుకున్నాం. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్స్ వేసుకుందాము. 2 సన్నగా తరిగిన ఆనియన్స్. ఇందులోకి సన్నగా తరిగిన మెంతి కూర అండి, ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది, వేసుకోండి. ఆనియన్ ఫ్రై చేయడానికి ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకుందాం. ఆనియన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బ్రౌన్ అయినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/4 టీ స్పూను పసుపు వేసుకుందాం. ఆల్రెడీ మనము రొయ్యలలో వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువనే వేసుకుందాం. ఒక 1 టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఇవి వేసుకొని ఈ పచ్చివాసన పోయిన దాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి. ఇప్పుడు మనం రొయ్యల్ని ఇందులో వేసేసుకుందాం. ఇందులోకి 1 టేబుల్ స్పూను కారం వేసుకోండి. మీ కారం అకార్డింగ్ టు మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. నేను మాత్రం 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా. ఇప్పుడు అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై కానిద్దాము. తర్వాత వాటర్ పోసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై కానిస్తే ఆ రొయ్యలలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా కుక్ అవుతుంది. మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. మధ్యలో ఇట్లా ఒకసారి కలుపుకుంటూ ఉండండి మధ్యలో, లేకపోతే అడుగంటుతుంది. మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. మంచిగా ఇప్పుడు వాటర్ వచ్చినాయి కదండి. ఇప్పుడు వాటర్ రిలీజ్ అవుతున్నాయి, మంచిగా కుక్ అయినాయి, ఫ్రై అయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక చిన్న కప్పు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కర్రీ మొత్తము ఉడికి దగ్గరికి వచ్చిందాక ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత పెట్టుకుందాం. ఇదిగోండి, కర్రీ మంచిగా ఆనియన్స్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం. సాల్ట్ కొంచెం తక్కువ ఉన్నది. దీనికి ఒక 1/4 టీ స్పూను సాల్ట్ వేసుకున్నాము. 1 టీ స్పూను ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూను గరం మసాలా. ఆల్రెడీ మనము హోల్ స్పైసెస్ వేసినాం కాబట్టి ఇట్లా కొంచెం 1/2 టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. 1 టీ స్పూను కొబ్బరి పొడి వేసుకుంటానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది.
ఇప్పుడు అవన్నీ కలిపేసుకోవాలి. నాన్ వెజ్లో ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, కొంచెం ఉప్పు కారాలు కూడా మంచిగా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. లేకపోతే తక్కువ వేసుకుంటే బాగుండదు కర్రీ. ఎప్పుడైనా నూనె ఎక్కువైందని అనుకోకండి. ఇప్పుడు మనం కొత్తిమీర జల్లుకుందామండి. అయిపోయిందండి. స్పైసీగా మంచిగా టేస్టీగా ఉంటుంది పచ్చి రొయ్యల ఫ్రై. ఇంతేనండి, ఈజీగా హ్యాపీగా చేసుకోవచ్చు. దీంట్లో పెద్ద శ్రమ ఏమి ఉండదు. కొంచెం ఆయిల్ ఉన్న ఉప్పు కారాలు చూసుకొని, అల్లం వెల్లుల్లిపాయ చూసుకొని చేసుకుంటే సూపర్ టేస్టీ పచ్చి రొయ్యల ఫ్రై అయిపోయిందండి. ఇంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అయిపోతుంది. పచ్చి రొయ్యల ఫ్రై రెడీ అయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా. ఇంతే, వెరీ సింపుల్ అండ్ ఈజీ. ఇట్లనే వేసుకోండి, ఇదే కొలతలతో చేసుకోండి, పర్ఫెక్ట్ రొయ్యల ఫ్రై అవుతుందండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో అప్డేట్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.